ట్యాంక్ బండ్ దగ్గర స్వామి గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అతన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తులు బైబిల్ పంచొద్దు, అసలు బైబిల్ పంచడానికి వీలు లేదు, రకరకాల మాటలు చెప్పి అతన్ని హాస్పిటల్ పాలు చేశారు. బైబిల్ పంచొద్దు, దేవుని వాక్యాన్ని చెప్పొద్దు. చాలా మంది అడ్డుకుంటున్నారు. దేశ క్షేమము, రాష్ట్ర క్షేమము, జిల్లా క్షేమము, ప్రాంతీయ క్షేమము, ప్రజల క్షేమం కోరే వాళ్ళు ఎవరైనా సరే మీరు అడ్డుకోవాల్సింది సువార్తను కాదు, బతుకును మార్చే బైబిల్ పంచడం కాదు. మీరు అడ్డుకోవాల్సింది ఏంటో తెలుసా? యవన బిడ్డలు పాడు చేస్తున్న డ్రగ్స్ ను అడ్డుకోండి. క్లబ్ పేరుతో, పబ్ పేరుతో జీవితాలను పాడు చేస్తున్న వాటిని అడ్డుకోండి. అశ్లీల చిత్రాలను అడ్డుకోండి. చీకటి కార్యాలను అడ్డుకోండి. అత్యాచారాలను అడ్డుకోండి. మోసం చేసే వాళ్ళని అడ్డుకోండి. లంచగొండితనాన్ని అడ్డుకోండి. అడ్డుకోవాలనుకుంటే ఈ పొగ తాగుట అనేది, పొగ అమ్మకుండా అది తాగి అనేకులు క్యాన్సర్ వస్తుంది, అది రాకుండా దాన్ని అడ్డుకోండి. టొబాకో ఫ్యాక్టరీలు అడ్డుకోండి, ఎందుకంటే అవన్నీ అనేకులు కీడు కలిగిస్తున్నాయి. వైన్ షాప్స్ ఉంటాయి, మరి రకరకాలుగా తాగి ఎంతో మంది కుటుంబాల్లో నిరుపేదలు ఎంతో మంది దుఃఖం పాలవుతున్నారు. ఇంటికి తీసుకురాడు, కష్టపడిందంటే తాగేసి వస్తాడు. ఇంట్లో పిల్లలకు ఉండదు, భార్యకు ఉండదు, ఇంట్లో నడపడానికి ఉండదు. అడ్డుకోవలసిన వారిని, బైబిల్ పంచేవారిని కదా అడ్డుకోవాల్సింది. బైబిల్ బతుకులు మారుస్తుంది. జీవితాలను వెలిగించేటువంటి యేసయ్య చీకటి బతుకులను వెలుగుగా మారుస్తుంటే ఇదా మీరు అడ్డుకుంటారు? మనసు మార్చుకోవాలి, వారు దేవుని వైపు తిరగాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి. అడ్డుకోవాలనుకుంటే చెడుతనాన్ని అడ్డుకోవాలి తప్ప కీడు కలిగించేవారిని అడ్డుకోవాలి. అవును, ఒక మాట అడుగుతున్నాను, ప్రేమను అడ్డుకుంటే మిగిలేదేంటి? ద్వేషం. ప్రతి క్రైస్తవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. వెలుగును మనం అడ్డుకుంటే, ఒక దీపస్తంభాన్ని కాలుతో తంతే మిగిలేదేంటో చెప్పండి? చీకటి మిగులుతుంది. దేవుని వాక్యాన్ని అడ్డుకోవడం వల్ల చీకటే, సువార్తను అడ్డుకోవడం వల్ల చీకటే. వెలుగును అడ్డుకుంటే చీకటి వస్తుంది. మరి మంచిని అడ్డుకోవడం కాదు, కానీ చెడును అడ్డుకోవాలి. దేవుని వాక్యాన్ని అందించే వాళ్ళని ఎందుకు అడ్డుకోవాలి? వారు ఏం తప్పు చేశారని. మరి ఆ విధంగా జరిగినప్పుడు వెంటనే మన టీంను పంపించాం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత మనం చేయగలిగిన సహాయం మన చర్చ్ తరఫున, మన మినిస్టర్ తరఫున వీ హావ్ డన్. ఫోన్ లో వారి మిసెస్ నాతో ప్రార్థన చేయించుకున్నారు, నేను కూడా ప్రేర్ చేశాను. సో ప్రజలను అడ్డుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరిని అడ్డుకోవాలట? చెడునా మంచినా?